ಸ್ನೇಹಿತರೆ, ವಿಜಯ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ. ఆ భగవంతునికి మీరు ఎంత చేసినా కమ్మీనే. ఎలాంటే సేవలాలు ఒక మహాత్ముడు, ఆయన ఇప్పుడు తిండే దావలో మనమంతా నడుస్తూ ఉండేది. ఆయన వేరే వాళ్ళ స్వామీజీ కాదు, పాపము ఊరూరు తిరుగుతూ ఉండే. మొదలు తాండా వాళ్ళు ఊర్లో ఉంటా ఉంటా, ఈ పొద్దు ఈ ఊరు ఇంకొక ఊరు ఇట్లా అలమారి తిరుగుతూ ఉంటా ఉంటా. సేవలాల్ మహానుభావుడు ఊర్లోనే ఉండేటట్టు చేసి సేవలాల్ మహానుభావుడు. ఆయన జరిగిన పని ఒకటి కాదు, రెండు కాదు, యావత్తు వాళ్ళు ఇట్లా జాతీయం జిల్లా ప్రతి ఒక్క పేదలకు కూడా సహాయం చేసే పెద్ద మనుషులు ఎట్లా సేవలాల్. అందుకే వారి బాగా సేవ చేశాను, వారి పేరు కూడా ఎట్లా ఉంది, సేవలాల్ అంట. దానికి మన అడ్వకేట్ చెప్తా ఉంది, మనమంతా సేవలాల్ చేసిందే దావలో నడల్లా అంట. అది నడిస్తే మాత్రము మనకు మంచిది. సుధుడిన కావాలంటే నీతో ఎత్తు లోపలేస్తా, ఎట్లా చేస్తే నువ్వు బాల్య వివాహం ఉంటా. ఆ బిడ్డ పిలుచుకొస్తా, మీరు చేయలేకపోతే పిలుచుకోకుండా ఆ బిడ్డ కాంతికి ఎత్తు కమిషన్ చచ్చిపోతారు కొందరు. ఇట్లా న్యాయం అనేది నేనే వచ్చింది పాపం. దయచేసి ఆ కారణానికి నేను భగవంతుడు నాకు శక్తి ఇచ్చిన ఏడాది ముందు నేను పెళ్లి చేస్తా. కష్టం ఉన్న ఆ పెళ్లిలో ఏ జైలు చేపించండి. ఆ కారణానికి చిన్న ఏజ్లో ఆడబిడ్డకి 18 ఏళ్ళకి, మగబిడ్డకి 21 ఏడాదికే పెళ్లి చేపించాలంట. ఈ వేదిక పైన మా మొక్కలు తరఫున మీకు మాట చెప్పాక ఇష్టపడతాను. అట్లనే నాయకుడు చెప్తా ఉండే, మంచి ఫుడ్ అంగన్వాడీలో అంట. నిజమే, మీకు మంచి ప్రోటీన్ ఉండే ఫుడ్ అంటే మా సర్కారం కూడా యోచన చేస్తే బుధవారం నేను మా ఇంటి దగ్గర ఉంటాను, రాండి, సీట్ ఇచ్చే జవాబాదారి నాది. నేనేం చేస్తాను, మీకు సీట్ ఇచ్చే జవాబాదారి నాది. ఎలాంటే మేము ఆ విధానంలో మీతో పైకి ఎత్తకుండా మాకే అవకాశం ఈ ఎడ్యుకేషన్ నుంచి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దాంట్లో మీకు ఇంకా అవుతూ చెప్తాను, దయచేసి మీ చిన్న బిడ్డకు పెళ్లి చేయద్దండి. మీరేం చేస్తారో, ఎస్ఎల్సీ 16 ఏళ్ళకి అయిపోతుంది, ఎస్ఎల్సీ పెళ్లి చేసి అప్పించేద్దాం, మాకు జవాబాదారి అయిపోయాను. ఇంకంటే ఎట్లా మీరు ఆ బిడ్డపై బండి వేసి ఎట్లా బాగా జ్ఞాపకం పెట్టుకోండి అమ్మ. ఏమవుతుందంటే మీకు అర్థం చేసుకోండి, మాకు చిన్న మాట ఆడవాళ్ళు, మీరేమో 16 ఏళ్ళు పెళ్లి చేస్తారు, ఆ బిడ్డకి ఏడాదికే బిడ్డ అయిపోతుంది, 10 ఏళ్ళకే బిడ్డ అయిపోతుంది. ఆ కాలు పోయేతోడు